judicial officers, respected officers of the Revenue Department and respected medical staff. In regard to the program of National Commission for Women, basically we are going to deal about the rights of. Before we begin the program, I cordially request Honorable Principal District Judge Garu and Honorable Judge Family Court to kindly begin the session by inaugurating the lighting. Sri Rajkumar Sridhar also to kindly along the line. Both the officers are also resource persons for the district. As I was telling you just now, this particular program is in respect of enlightening the participants of all the women and also to enlighten you regarding the various laws which have been enacted recently so that you could update yourself. Workplace లో సెక్షువల్ హెరాస్మెంట్ గురించి మెయిన్ టాపిక్ అయితే అదే. ఇప్పుడు అందరూ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము. మహిళా సాధికారత అనేది ఒక పాయింట్ అయితే ఇప్పుడంతా వర్కింగ్ ఉమెన్ కూడా ఎక్కువ అయిపోయారు. అంటే మనం ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఉద్యోగం చేస్తున్న మహిళల సంఖ్య భారీగానే పెరిగింది. అయితే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో మహిళలకి ఎంతవరకు సేఫ్టీ ఉంది, ఆ ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో మహిళలకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఒకవేళ ఆ రైట్స్ కనుక వైలేషన్ అయితే ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఇట్లాంటి వాటన్నిటి గురించి చాలామందికి తెలియదు. అది అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం ఇక్కడ చేయడం జరిగింది. అయితే సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ వర్కింగ్ ప్లేస్ అంటే ముందు అసలు సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, వర్క్ ప్లేస్ అంటే ఏంటి అంటే చాలామందికి సెక్షువల్ హెరాస్మెంట్ అంటే తెలుసు. మనల్ని ఎవరైనా సరే అసభ్యంగా మన పట్ల ప్రవర్తించడం కానీ, అసభ్యంగా మాట్లాడడం కానీ, అసభ్యమైన సైన్యం చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తాయి. అయితే వర్క్ ప్లేస్ అంటే ఏంటి అంటే ఎనీ ప్లేస్ అంటే ఎవరైనా సరే ఒక మహిళ పనిచేస్తున్న ప్రతిదీ వర్క్ ప్లేసే. అది గవర్నమెంట్ ఆఫీస్ అవ్వచ్చు, ప్రైవేట్ ఆఫీస్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, లేదా ఇక కోర్ట్ అవ్వచ్చు, ఏదైనా ఒక పని ప్రదేశం ఉంది అని అంటే అక్కడ అది దాన్ని మహిళ వర్క్ చేస్తున్న వర్క్ ప్లేస్ లాగానే తీసుకుంటాము. సో ప్రతి ప్లేస్లో కూడా ప్రతి ఎంప్లాయర్ అంటే ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నారో వాళ్ళు ప్రతి దగ్గర కూడా ఒక కమిటీ కంపల్సరీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ ఎదురైతే వాళ్ళు ఎదుర్కొంటే అలాంటివన్నీ కూడా కంప్లైంట్స్ తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకునే గాను ఒక కమిటీ కంపల్సరీ మేనేజ్మెంట్ వాళ్ళు చేయాలి. ఆ కమిటీ చైర్పర్సన్ కూడా అక్కడ ఉన్న సీనియర్ ఉమెన్ ఆఫీసరే ఉండాలి. ఆ తర్వాత మెంబర్స్ కూడా ఉంటారు. అలా ఒక కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ గురించి అందులో ఎవరెవరు ఉంటారనేది స్టాఫ్ మహిళలందరికీ, మహిళా స్టాఫ్ అందరికీ కూడా తెలియజెప్పాలి. అలా కమిటీ ఏర్పడినప్పుడు ఎవరికైనా సరే ఎలాంటి సమస్య సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి ఎట్లాంటి చిన్న సమస్య ఎదురైనా కానీ ఆ కమిటీకి
అపాయింట్ చేయొచ్చు. అప్పుడు ఆ కమిటీ వాళ్ళు మీకు వాళ్ళకి కూర్చోబెట్టి కన్సిలేషన్ చేసి మాట్లాడి అంటే దాన్ని సెటిల్ చేస్తారు. అంటే అమికబుల్గా వాళ్ళకి ముందు మళ్ళీ అలాంటిది చేయకుండా చూడడం, మీకు వర్క్ ప్లేస్లో అట్లాగే అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఎంప్లాయర్కే ఉంటుంది. అంటే మహిళలకు భయపడకుండా ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా పనిచేసే ఒక మంచి వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిదే ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సింది కూడా కమిటీ ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా అంటే ఇప్పుడు మీరు కొంతమంది ఉన్నారు కాబట్టి మీ చుట్టూ కూడా మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది ఉద్యోగస్తులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అలాగే స్కూల్స్లో పిల్లలకు కూడా స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ రైట్స్ కాపాడుకునే చట్టాలు కూడా చాలా ఉన్నాయండి. అసలు ఇన్ని చట్టాలు ఉన్నాయా అని మనకే తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే ప్రతి చట్టం కూడా మనం దాన్ని సరైన సందర్భంలో సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటేనే మనకు ఉపయోగపడతాయి. అలానే చట్టం ఉంది కదా అని మనం ఎలా పడితే అలా దాన్ని మిస్యూజ్ చేసామనుకోండి, నిజంగా అవసరమైనప్పుడు నిజంగా అవసరమైన వాళ్ళకి ఆ చట్టం అందుబాటులోకి రాకపోవచ్చు. అంటే ఒక ఫాల్స్ కేసు పెట్టడం లాంటిది ఏదో జరిగిందనుకోండి, నిజంగా ఎవరైనా బాధితురాలు నుండి కంప్లైంట్ చేస్తే కూడా మనం ఏమనుకుంటాం, ఇది ఇంతకుముందు ఇలాగే చేస్తారు, అవన్నీ తప్పు చేస్తాయి, ఇది కూడా అలాగే అనుకుంటాం. అలాంటప్పుడు నిజంగా అన్యాయం జరిగిన బాధితురాలకు కూడా మనం న్యాయం చేసే పరిస్థితుల్లో ఉండలేకపోవచ్చు. కాబట్టి అందరికీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మహిళలకు ఏమేమి హక్కులు ఉన్నాయి, ఏమేమి చట్టాలు ఉన్నాయి, వాటి నుంచి ఎలాంటి రక్షణ లభిస్తుంది, అలాంటి చట్టాలను మనం ఎప్పుడు ఉపయోగంలోకి తెచ్చుకోవాలనేది అయితే ప్రతి మహిళకి తెలిసిందాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. అలాగే మీరు తెలుసుకోవడంతో పాటు మీ చుట్టూ ఉన్న మహిళలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీ ఆఫీస్లో కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు. ఇప్పుడు చాలామంది ఆఫీసెస్లో మీకు కూడా గ్రూప్స్ ఉంటున్నాయి, లేదా ఇంటి దగ్గర ఫ్లాట్స్లోనో అపార్ట్మెంట్స్లోనో ఉన్నారనుకోండి, కిట్టి పార్టీస్ అని ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి పార్టీస్ మనం ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకుంటాం. బట్ ఎట్ ద సేమ్ టైం మనకున్న బాధ్యతలు హక్కుల గురించి కూడా మనం అలాంటి ప్లేసెస్లో డిస్కస్ చేస్తే కూడా ఎక్కువ మందికి మనం అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అలా అలా అన్నీ తెలుసుకుంటే కనుక ఆ మహిళల పట్ల అన్యాయాలు జరిగేదానికి ఆస్కారం కూడా మనకి తెలుసు కాబట్టి తగ్గించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు మీకు అంటే సవివరంగా వివరిస్తారు. అంటే సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ ఏంటి, ఇంకా అదర్ యాక్ట్స్ ఏమున్నాయి, దానికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా మనం సాధించుకోవచ్చు, ఎట్లా కాపాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా రిసోర్స్ పర్సన్స్ మీకు చాలా వివరంగా చెప్తారండి. మీకు దీనికి సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఈ సెషన్ అయిపోయేసరికి ఎంతో కొంత కాన్ఫిడెంట్గా కొత్త విషయాలు నేర్చుకొని వెళ్తారని, అలాగే మీరు నేర్చుకున్న విషయాలు మిగతా వాళ్ళు కూడా చెప్తారని ఆశిస్తున్నాను. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా అది చిన్నదే కావచ్చు, కానీ ముందు మనం అడగడం అనేది మనకు కూడా తెలియాలి. అడగకపోతే ఎవరు చెప్పారండి, చిన్నదా పెద్దదా డౌట్ కాదు. తెలియని విషయం ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచైనా తెలుసుకోవాల్సింది. మనం జనరల్గా మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఏదైనా డౌట్ అడగాలంటే పక్కన వాళ్ళు ఇది కూడా తెలియదా, ఇంత చిన్నది అడిగిందా అని అనుకుంటారని సగం మనం అడగం. బట్ ఆ విషయం అలా అనుకునే వాళ్ళు కూడా తెలియకపోవచ్చు, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా సరే మనకు తెలియని విషయం తెలుసుకోవడంలో తప్పేం లేదండి. ఇప్పుడు మనం అడగడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అలాంటి డౌటే చాలామందికి ఉంటుండదు. ఇట్లాగే భయంతోనో ఏదో సంశయంతోనో అడగలేకపోవచ్చు. కాబట్టి మనం అడిగితే అది మనతో పాటు మన చుట్టూ ఉన్న చాలామందికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తుంది. దాన్ని అందరూ కూడా అదే ఉద్దేశంతో చూసి తెలుసుకొని మిగతా వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఒక మంచి ఎక్స్పీరియన్స్తో ఇక్కడ నుంచి వెళ్తారని అనుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకు ఈ విషయాలను చెప్పాలని కోరుకుంటూ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. May I now request Honorable Judge Family Court, Madam Srimati Shauka Jahanzibidi garu to kindly address this. Honorable Chairperson, District Legal Services Authority, Nizamabad, Principal District Judge, Madam, to all my colleague judicial officers and the audience here, a very good morning to all. Today we gathered here
to enlighten ourselves regarding the women's rights, what rights we have got as a woman, how to enlighten ourselves about those rights. As you know, there are different types of offences being committed against the woman, and there are several laws which are implemented, which are for women protection. Like we say, for example, the Domestic Violence Act, Dowry Prohibition Act, and there are laws relating to the protection of women at the workplace, and regarding the children's custody, how the mother can get that, regarding the house rights in the Domestic Violence Act cases, how the women can secure their place, their roof. So there are several such laws which are for the benefit of women. The only thing is that we are not aware of those laws. We are here to gather to acquire that knowledge, what rights we have got, so that at the proper time we can utilize that. Because ignorance of those laws will not help us. That will not take us anywhere. We cannot. Actually, if we fall into that situation, we do not know what to do, how to come out of that situation. For that purpose, we are bound to know the laws. If we ignore such laws which are for our benefit, then we cannot do anything. We have to fall upon, again, for some help, on somebody. Instead of that, we have to acquire the knowledge and the necessity to know what are the laws which are for our benefit as a woman. Like a madam has said, there are several laws for the working women as well. We have to recognize those laws. What are it for the benefits? See, when a woman comes into the society, even if she is at home or if she is working, that creates an environment of peace. And I can rest assure you that the same work, if it is entrusted to a man and a woman, the woman is more likely to do it more properly than the man. That is for sure. Because that is basic instinct of the woman to do a work very what we have to say is very calculatedly, very neatly, very properly, and 200%, whatever she gives. So that is their inbuilt quality of the woman. And for that, the woman should be at peace when she is working at the workplace. When she is working at the workplace, she has to know that this is my work, I have to do it and give it 100%. For that, she needs to be at peace. And for that, there has to be a peaceful environment around her to work openly, with open mind. And she will give her 100%. So, I want you to know all these laws which are for the benefit of the women, and just to engrave them in your mind, that there are some laws made for us. And I hope that you will benefit from that and utilize that and implement that if time requires. Actually, I want to say one more thing is that empowerment means that the ability to know our potentials. What is our potential? What is our ability to do? That is the empowerment. How to empower that potential within us. Every woman, in fact, every man is also having the same. But what is to recognize our potential is the empowerment. So that woman empowerment means how that lady, how that woman will recognize her potential and how she will feed that potential to bring out with many colors. So that is the nourishment that has to be given to her potential. That I am having this ability, I am having this capability, I am having this thing urge in me to do that. So that empowerment is only the woman empowerment, and that will bring out a lot of success in her. Not even the success to her, success to her home, to her country, to across the regions, across the borders,
and everywhere. If that is recognized, what is empowerment of the woman, that is recognized, and when she is let live peacefully, then that will come out. That peace will come out. That 100% of the work will come out. So that potential you have to recognize in you and make sure to take the utmost. What I mean to say is that you make your own laws, you protect your dignity. That doesn't mean that you come out with all the filthy wear and all that. I do not support it at all. But however, that dignity, that respect, what a woman gets in the society, that we should maintain. We should show that we have our own dignity, our own respect. So, in our country, several areas, even in urban areas also, where the women are not given that much respect what they deserve. So, establishing that figure in the woman, that state, we have to think that we are women and we are having every right to live, every right to speak, every right to dress with dignity, and every right to come into the society and work among the men. So that is the basic thing what we need to recognize first within us. Then we can come out into the society and work freely and give our maximum capability, maximum. So I need you to a committee where I have been appointed as a chairman for the Working Women's Committee, sir. So, any grievances, any is going wrong against you, you can come over to me with a complaint. We will inshallah take steps, and I will report to Honorable Principal District Judge regarding the same. After Madam came to our Nizamabad district, but we have formed a committee like for women, just helping for women, and that's a good step towards the towards supporting the women. So I once again urge you, request you to recognize your rights, recognize your ability, recognize your potential within you, and work at peace at your workplaces and give your 100%. Thank you. Respected dignitaries on the dais and off the dais, and respected Honorable District Judge Ma'am, and Vikram sir, and responsible sir, and other madams on the dais. ముఖ్యంగా తెలుగు ఛానల్ ఉన్నారు కాబట్టి తెలుగులో మాట్లాడతాను. నేను కొన్ని ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. అంటే చాలామంది ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు మహిళా సాధికారత అనగానే గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్తారు, అంత స్థాయికి వెళ్ళారు, మనం కూడా అంత స్థాయికి వెళ్ళాలని చాలా సందర్భాల్లో స్పీచ్లు వింటుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే వస్తారో ఫస్ట్ వాళ్ళను హెల్త్ ప్రాబ్లం అడిగే కంటే ముందు మీ ఎడ్యుకేషన్ ఏంటమ్మా అని అడుగుతారు. అందులో చాలా వరకు నాకు ఆన్సర్లు 10వ తరగతితో ఆపేశాము, ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేశాము, డిగ్రీ మధ్యలో ఆపేశాము అనే వాక్యాలు ఎక్కువగా వినబడతాయి. అనగానే నేను పేరెంట్స్ని అడుగుతాను, ఏంటమ్మా మధ్యలో ఎందుకు ఆపేశారు వీళ్ళ చదువులని? సార్ మంచి సంబంధం వచ్చింది ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి చదువు ఆపేసేసి పెళ్లి చేసేసామంటారు. ఇక మనకు తెలిసిందే, వెళ్ళిన తర్వాత ఐడియల్ ఇన్లాస్ అంటారు. ఐడియల్ ఇన్లాస్ అంటే మన దేశంలో వెతుకునే చాలా కష్టం. కాబట్టి అక్కడ చదువు ఖచ్చితంగా ఆగిపోతుంది పెళ్లి జరిగిన తర్వాత. సో దీనివల్ల చాలా మందిలో మనము 10వ తరగతి వరకు గవర్నమెంట్ ఫోర్స్ఫుల్గా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో స్కూల్కి తీసుకురావాలనే ఉద్దేశంతో టీచర్స్ని పరిగెత్తించి ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళను 10వ తరగతి వరకు ఏదో ఒకలా తీసుకొస్తున్నాం, చదివిస్తున్నాం. బట్ ఇంటర్మీడియట్లో ఆ ప్రోగ్రాం లేదు, డిగ్రీ స్థాయిలో ఆ ప్రోగ్రాం లేదు. మనము ఇప్పుడు వెళ్ళి
ఒక గ్రామంలో, ప్రతి గ్రామంలో, నిజామాబాద్ జిల్లాలోనే ప్రతి గ్రామానికి వెళితే చాలా మంది అమ్మాయిలు ఇంటర్మీడియట్లో చదువు ఆపేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలో చదువు ఆపేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, కానీ మనం ఒక్కసారి దానిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఇలా ఎంతమంది చదువు మధ్యలో ఆపేసినారు. సో దాన్ని బట్టే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని ఇస్తున్నారు, షాదీ ముబారక్ అని ఇస్తున్నారు. డిగ్రీ కంప్లీట్ చేసిన అమ్మాయికి మాత్రమే షాదీ ముబారక్ ఇస్తామంటే ప్రతి ఇన్లాస్ వాళ్ళని డిగ్రీ వరకు చదివిస్తారంట. సో ఈ ప్రోగ్రామ్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వమనంటే ఇన్లాస్ వాళ్ళు పట్టుకొచ్చి డిగ్రీ చదవమని చదివిస్తారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ తేవాల్సిన అవసరం ఉంది. మనము ఓన్లీ పెద్దవాళ్ళనే, ఇందిరాగాంధీ గారు ఇంకా ఎవరెవరో పెద్ద పెద్ద పేర్లు చెప్పి ఆ స్థాయికి వెళ్ళారు. మరి గ్రామీణ స్థాయిలో పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎన్నో రోజుల నుంచి ఇది నా లోపల నాకు రగులుతుందనమాట. ఇది ఎప్పుడో చెప్పాలనుకున్నాను. ఈరోజు వేదిక కుదిరింది కాబట్టి చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మనము ఈ కోవిడ్ పాండమిక్ ఎంతైతే ఉందో ఈ అమ్మాయిల చదువులు మధ్యలో ఆపేయడం కూడా అంతకంటే పాండమిక్ ఉందండి, కోవిడ్ పాండమిక్ లాగా మన భారతదేశంలో. సో దీనిపైన కూడా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఇక్కడ మనకు పెద్ద న్యాయ కోవిదులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కావచ్చు, ఒక గైడెన్స్ లాగా ఇచ్చేసేసి ఖచ్చితంగా ఈ విషయంలో ఈ కేర్ తీసుకోవాలని, అమ్మాయిల చదువుల మధ్యలో ఆగకుండా చేయాలని. సో ఈ ఒక్క పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మాట్లాడిన తర్వాత అందరి తరఫున డాక్టర్ గారికి బిగ్ థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగా డాక్టర్ గారు చెప్పిన సజెషన్ అయితే ఇట్స్ వండర్ఫుల్ సజెషన్. మనందరం అదే కళ్యాణ లక్ష్మిలు సార్ అన్నట్టు ఇక వచ్చే బెనిఫిట్స్ చూస్తున్నాం, కానీ ఆ బెనిఫిట్స్కి నిజంగా మనం అర్హులమా కాదా అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిజంగా మనం గోడల మీద రాసుకుంటారు, ఇంట్లో మహిళ చదువుకుంటే కుటుంబం అంతా విద్యావంతం అవుతారా, లేకపోతే కుటుంబం అంతా బాగుపడుతుందని. కానీ మహిళల్ని అంటే ఎంతమంది మహిళలు ప్రతి కుటుంబంలో చదువుకుంటున్నారు? ఎవరో ఒకరిద్దరు చదువుకుంటున్నారు. నిజంగానే సార్ అన్నట్టు మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేసేసిన తర్వాత అత్తగారు వాళ్ళు ఒప్పుకుంటే చదువుకుంటారు, లేకపోతే లేదు. అందరికీ అంత సపోర్టివ్గా ఉండే అత్తగారు దొరకడం కూడా అదృష్టం. ముందు భర్త సపోర్ట్ ఉండాలి, తర్వాత ఇళ్ళ సపోర్ట్ ఉండాలి. అట్లా ఉండి చదువుకున్నాక మళ్ళీ ఉద్యోగం తెచ్చుకొని ఉద్యోగం చేయడం అనేది అయితే చిన్న విషయం కాదు. ఇప్పుడు మీరందరూ కూడా ఇంట్లో మీ పనులన్నీ చేసుకొని, ఇప్పుడు పొద్దున్నే 5ంటికో లేచుంటారు, ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసుకొని వెళ్ళే వాళ్ళకి బాక్సులు కట్టి మీరు కూడా బాక్సులు కట్టుకొని తెచ్చుకొని ఉంటారు. రోజు అంటే ఒక అరగంట ముందే రావాలంటే మీరు ఇంకొక అరగంట ముందు లేచి చేయాల్సిందే ఈ పనులన్నీ. అక్కడ అంత ఒత్తిడితో ఇంటి పనులన్నీ చూసుకొని ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్లో పని వాతావరణంలో కనుక మీకు ఆ సేఫ్టీ సెక్యూరిటీ లేకపోతే ఒక భయంతో పని చేయాలి అని అంటే అది మీకు కూడా అంటే వచ్చిన దగ్గర నుంచి ఏ వైపు నుంచి ఎవరు ఏం చేస్తారు అన్న ఒక భయంతో పని చేయాలంటే మీకు పని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు, ఆ ఫోకస్ అనేది ఉండదు. మళ్ళీ ఇది మీరు ఇంట్లో చెప్పుకోలేరు. ఎందుకంటే మన జనరల్ సైకాలజీ ఏంటంటే పిల్లలైతే చదువు మానిపిస్తారని భయపడతారు, పెద్దవాళ్ళైతే ఉద్యోగం మానిపిస్తారని భయపడతారు. ఉద్యోగం మానేస్తే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండొచ్చు, ఉద్యోగం మనకి నిజంగా చాలా అవసరమై ఉండొచ్చు. కొంతమందికి ఓకే ఉద్యోగం చేస్తాం, వాళ్ళ ఇష్టమై చేయొచ్చు, కానీ చాలామందికి ఉద్యోగం అనేది అవసరమే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు ఇంట్లో తెలిస్తే ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. పాజిటివ్గా తీసుకొని సపోర్ట్ చేస్తే ఓకే, అదే నెగిటివ్గా తీసుకొని మనల్ని కూడా బ్లేమ్ చేసే పరిస్థితి ఉంటేనో, లేకపోతే ఉద్యోగం మానిపించే పరిస్థితి ఉంటేనో మనం ఇది ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేము. సో మనకి ఏంటి ఒక ప్లాట్ఫామ్ ఏంటి, ఎవరికి చెప్పుకోవాలి, ఇలాంటి వాటి గురించి ఎవరికి కంప్లైంట్ చేయాలి. సో దానికోసమే ఉద్యోగం చేసే వాళ్ళందరినీ ఒక కంఫర్టబుల్ ప్లేస్లో ఉంచడం కోసమే ఇప్పుడు ఈ కమిటీస్ అనేవి కంపల్సరీ చేయాలి అని అన్నమాట. కాబట్టి మీ వర్క్ ప్లేసెస్లో మీరు మీ ఎంప్లాయర్ని ఖచ్చితంగా అడగచ్చు ఇట్లాంటి కమిటీ చేయమని. ఆ రైట్ కూడా మీకు ఉంది. చాలామందికి ఇది తెలియదు, చాలా చోట్ల ఎంప్లాయర్స్ ఎవరు ఈ కమిటీస్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు మీ ఆఫీసెస్లో ఖచ్చితంగా ఇలాంటి కమిటీ ఒకటి ఏర్పాటు అయ్యేలాగా చూసే బాధ్యత మీరు తీసుకోండి. అట్లాగే డాక్టర్ గారు చెప్పినట్టు ఇక అంటే ముందు జనరేషన్స్ మనం ఏం చేయలేము, బట్ ఈ జనరేషన్ నుంచి అయినా పిల్లలందరినీ చక్కగా చదివించండి. వాళ్ళకి మంచి అంటే వాళ్ళ లైఫ్లో స్థిరపడేంత చదువు చెప్పిస్తే చాలు. మనం వాళ్ళకి ఏమి ఆస్తులు ఇవ్వక్కర్లేదు, మంచి చదువు చెప్పించి ఒక మంచి ప్రొఫెషన్లో స్థిరపడేలా చేస్తే వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ముందుకు ధైర్యంగా నడిపించుకోగలుగుతారు. ఒక్కటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ధైర్యంగా బతకగలిగే ధైర్యాన్ని మనం ఆడపిల్లలకి ఇస్తే చాలు. థ్యాంక్ యూ.
పబ్లిక్ లీగల్ సర్వీసెస్ వారికి సంబంధించి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది. ఆ యాక్ట్లో సెక్షన్ 12 ఉంది. ఆ సెక్షన్ 12కి సంబంధించి ఇవన్నీ కూడా పొందవలసి ఉన్నాయి. ఇది జస్ట్ బ్రీఫ్గా మీకు అర్థం అవ్వడానికి కోసం నేను చెప్పడం. తర్వాత మీకు మా యొక్క రిసోర్స్ పర్సన్స్ శ్రీ రాజ్ కుమార్ సుబేదార్ గారు, మాణిక్ రాజ్ గారు, అన్విత గారు, రమాదేవి గారు, very highly educated and enlightened. They will enlighten you on this laws on various topics. Thank you very much. I request Madam Kavita Garu also to kindly come to the class. Mm-hmm.